ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా మూడో పాసరం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మ మొదటి పాసరంలో ఎవరికి అర్హతో చెప్పింది, రెండవ పాసరంలో నియమాలను చెప్పింది. ఈ మూడో పాసరంలో నియమాలను చెప్పాం కదా అని మన నియమాలను ఏ రకంగా పాటిస్తారో దానిలో జాగ్రత్తలు చెప్పడం కోసమని ముందుగా ఓంగి యులగలంగా ఉత్తమన్ పేర్పాడి అనగా మన కోసమై తన శరీరాన్ని తగ్గించుకొని మరలా పెరిగి వామనుడు అనే ఉత్తముడు అయినటువంటి వామనావతారం గురించి చెబుతుంది. ఎందుకండి ముందు పాసనల్లో మేము దాన ధర్మాదులు చేస్తాము, మంచి సన్యాసులకు భిక్షువులకు మేము ధార్మికంగా దానాదులు చేసుకుంటామని చెప్పాం కదా, మరి ఎక్కడ పొరపాటునో వారు స్వతంత్ర భావంతో దాన ధర్మాదులు చేస్తారేమో అని చెప్పి మళ్ళీ తర్వాత వెనకటి మూడో పాసనంలోనే ఆ వామనావతారం యొక్క ప్రాశస్త్యం. ఎందుకండి బలిచక్రవర్తి ధర్మకార్యాలు చేశాడు, కానీ నేను నాది అన్నటువంటి స్వతంత్ర భావంతో చేశాడు. ఎక్కడ మీరు అలాగా చేస్తారో అని చెప్పి వామనావతారం గురించి చెప్పి పరతంత్ర భావన, నాది కాదు నేను కాదు అన్న భావనతో చేయాలి అని చెప్పి నియమాలను మళ్ళీ ఒక్కసారి అమ్మ గుర్తు చేసిన తర్వాత ఎప్పుడైతే స్వామిని వీళ్ళు ప్రార్థిద్దామని ముందడుగు వేశారో మొదటి అడుగులో స్వామి యొక్క పరతత్వము సర్వాంతర్యామిత్వము అమ్మ చెప్పింది. రెండో పాసనంలో స్వామి యొక్క వ్యూహ రూపాన్ని స్వామిత్వాన్ని చెప్పింది. మూడో పాసనంలో స్వామి యొక్క విభవ అవతారంలో మొట్టమొదటి మానవ అవతారమైనటువంటి వామనావతారాన్ని చెప్పి అతని యొక్క వాత్సల్యము సౌశీల్యం అనేటువంటి కళ్యాణ గుణాల గురించి చెప్పిందండి. చూడండి, స్వామి మన కోసమనండి బలిచక్రవర్తి పాపం ఆయన ఏం తప్పు చేయలేదండి, ధర్మకార్యాలు చేశాడు, కానీ నేను నాదు అన్న అహంకారంతో ఆ అహంకారాన్ని సంస్కరించడం కోసం, శిక్షించడం కాదు సుమ, సంస్కరించడం కోసమని అతని దగ్గరికి యాచనకై వెళ్ళి అతన్ని సంస్కరించి అతనికి ఉన్నత గతులను ప్రాప్తించిండు. చూడండి, అది వాత్సల్యం, పుత్ర వాత్సల్యం చేత. ఇంకొకటి ఏంటంటే సౌశీల్యం, అంటే అంత పెద్ద పరమాత్మ, ఈ సృష్టినే సృష్టించినటువంటి పరమాత్మ ఒక చిన్న బలిచక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల దానము అని యాచించాడు. అంటే అంత స్థాయిలో ఉన్నవాడు కూడా అతనికి తన సంతానానికి బుద్ధి చెప్పడం కోసమని అంత తక్కువ స్థాయికి దిగజారాడు కదా, దాన్నే సౌశీల్యం అని అంటారు. అటువంటి కళ్యాణ గుణాలను అమ్మ చెప్పింది. ఎప్పుడైతే పరమాత్మను ప్రార్థిద్దాం, ఈ వ్రతం చేద్దామని పెట్టగానే తింగెండ్రి నాడెల్లా తింగెల ముమ్మారిపోయేదు 3 పర్యాయాలు వర్షాలు పడి అన్ని రకాలుగా దేశమంతా లౌకిక చాలా సుభిక్షమైందట అండి. ఆ తింగల్ ముమ్మారుపైదు ఓంగుపరం చెన్నులుడు, ఆ భూమి వర్షం వల్ల తడిచి మంచి పైరు పంటలతోని దృఢంగా పునాదులతోని పంటలు వచ్చినాయి అని చెప్పి, అంటే స్వామిని మనము ఈ వ్రతం చేద్దామని అనుకున్న వెంటనే మనకు మంచి లక్ష్మీ కటాక్షము లభించి మన లౌకికమైనటువంటి సంపద పెరిగిందండి. ఇది ఒకటేనా అండి, లౌకిక సంపాదనే కాకుండా ఆధ్యాత్మిక సంపాదన. మనం ఎప్పుడైతే ఆచార్యుని ద్వారా పరమాత్మను చేరుదాం అనుకున్నామో, ఆచార్యుడంటే ఉత్తముడైనటువంటి ఆచార్యుని దగ్గరికి చేరగానే మనకు తింగల్ ముమ్మారిపోయేది 3 రకాలైనటువంటి ఆకారత్రయం అనేటువంటి మంత్రాన్ని మనకు అనుష్ఠానం మనకు ఉపదేశం చేశాడండి. ఏంటిదండి ఆకారత్రయము? అనన్యార శేషత్వము, అనన్యార శరణత్వము, అనన్యార భోగత్వం. అనగా ఓ స్వామి, నేను నీకు శేషిని, నేను అనుభవించే భోగమంతా నీ కొరకే, నీదేనయ్యా, నిన్ను తప్ప నేను శరణు వేడను, అన్యదా శరణం నాస్తి అని చెప్పి ఆకారత్రయములు. అదే కాకుండా తిరుమంత్రార్థ రహస్యము, ద్వయమంత్రము, చరమశ్లోకాన్ని కూడా ఆచార్యుడు మనకు అనుగ్రహించాడు. మనం ఒక్కసారి స్వామిని ఈ వ్రతం చేసి నియమాలు తెలుసుకొని ఒక్కసారి స్వామిని మనం ఆశ్రయించగానే మనకు ఇంతటి లౌకిక సంపాదన, ఆ ఆధ్యాత్మికమైనటువంటి సంపదను నీంగాద శల్వం నిరైందు. ఎటువంటి సంపద అంటే ఈరోజు ఉండి రేపు నశించేది కాదండి, శాశ్వతమైనటువంటి సంపద ఎప్పుడూ నిలిచి ఉండుగాక, నీంగాద శల్వం నిరైందు అని చెప్పి అమ్మ మనకు, స్వామి మనకు ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాడని చెప్పి ఈ భాషణలో చెప్పింది. జయ శ్రీమన్నారాయణ.